శ్రీ గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారికి గొప్ప భక్తులైన పోలూరు శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు జీవితంలో ఒక్కసారైనా స్వామివారి పాదుకలను తాకాలని ఆశపడేవారు. వారు సాంప్రదాయక బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతూ పోస్ట్ మాస్టర్గా ఉద్యోగం చేసేవారు. తలపై శిఖతో 3 పూట్ల సంధ్యావందనం చేసే నిష్ఠాగరిష్ఠులు. భగవంతుడే భక్తుని వద్దకు వెతుక్కుంటూ వస్తాడని నమ్మేవారు. దాన్ని నిజం చేస్తున్నట్టుగా మహాస్వామివారు కర్షపక్కం జిల్లాలో మకాం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య అయ్యర్ గారు మహాస్వామివారి దర్శనానికి బయలుదేరగా స్వామివారు ఈశ్వరాలయానికి వెళ్తున్నారు. వెంటనే స్వామివారు వెళ్లిన దారిలో ఈశ్వరాలయానికి వెళ్లారు. కొద్ది దూరంలో మహాస్వామివారు ఆలయానికి వెళ్తూ ఉండటం గమనించారు. అప్పుడే ఆయన దృష్టి మహాస్వామివారి పాదాలపై వారు వేసుకున్న దివ్య పాదుకలపై పడింది. ఒక క్షణం ఇలా ఆలోచించారు. ఒక్కసారి పరమాచార్య స్వామివారి పాదుకలను తాకగలిగితే ఈ జన్మకే కాదు, ఇక నాకు మరో జన్మంటూ ఉండదు అని. మహాస్వామివారు దేవాలయం బయట ఆగి ఒకసారి అందర్నీ చూశారు. సుబ్రహ్మణ్య అయ్యర్ పరిగెత్తుకుని వెళ్లి గుంపులో చేరారు. స్వామివారి పాదుకలను చూసుకునే భాగ్యం కల్పించాలనే మహాస్వామివారు ఆలయ దర్శనానికి వచ్చారు అని తనలో తను అనుకున్నాడు. పరమాచార్య స్వామివారు అందరినీ పలకరించి, నేను లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వచ్చేదాకా ఎవరైనా నా పాదుకలను చూసుకుంటారా అని అడిగారు. ఇది వినగానే ఆ భాగ్యం ఎవరికి కలుగుతుందో అని అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మరలా స్వామివారు, ఈ గుంపులో శాస్త్రోక్తమైన శిఖముడు ఉన్నవారు ఎవరైనా ఈ పని చేయడానికి రావచ్చు అని అన్నారు. అక్కడ ఉన్నవారు అందరిలో స్వామివారి సహాయకులు తప్ప శిఖముడు ఉన్నవారు సుబ్రహ్మణ్య అయ్యర్ ఒక్కరే. మనం విన్నట్టు రామాయణంలో ఆ రోజు భరతునికి కలిగిన భాగ్యం ఈరోజు సుబ్రహ్మణ్య అయ్యర్కు దక్కింది. వణుకుతున్న చేతులతో, కళ్లలో ఆనంద బాష్పాలతో ఆ పాదుకలను చేతిలో తీసుకున్నారు సుబ్రహ్మణ్య అయ్యర్. ఆయన ఆలయం వెలుపల ఆనందంగా నిల్చొని ఆ పాదుకలను అత్యంత మృదువుగా తాకుతూ, కళ్లతో చూస్తూ, తలపై పెట్టుకుంటూ తనలో తాను రమిస్తున్నారు. స్వామివారి అనుగ్రహానికి కన్నీరైపోయారు. స్వామివారితో సహా అందరూ దర్శనానికి లోపలికి వెళ్లారు. నిజమైన భక్తుడికి భగవంతుని విషయంలో చాలు అనే మాట ఉండదు. స్వామివారి పాదుకలు లభించడం మహాభాగ్యమే. కానీ అందరిలా మహాస్వామివారితో కలిసి ఈశ్వర దర్శనం చేసుకునే భాగ్యం కలగలేదు కదా అని అనుకున్నారు. పరమాచార్య స్వామివారికి స్వాగతం పలికిన తర్వాత ఆలయ అర్చకులు శివునకు మంగళ నీరాజన ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నారు. స్వామివారు ఆ అర్చకుని ఆపమని తమ పార్షదుని పిలిచి, బయట నా పాదుకలు పట్టుకుని నిలిచిన అతన్ని లోపలికి పంపు, ఆ పాదుకలను నువ్వు తీసుకో అని చెప్పారు. తక్షణమే సుబ్రహ్మణ్య అయ్యర్ రెండో కోరికను కూడా స్వామివారు తీర్చారు. గర్భాలయంలో నాగాభరణం ధరించి బెలోమాలతో విరాజమానంగా ఉన్న శివలింగానికి మంగళహారతి ఇస్తున్నారు. శివలింగం చుట్టూ కట్టిన పంచే జలపాతంలో పక్కనే మహాస్వామివారు నిలబడి ఉండగా ఇరువురికి ఏకాలంలో నీరాజన అర్పించారు అర్చక స్వాములు. అమ్మవారి ఆలయంలో కూడా సుబ్రహ్మణ్య అయ్యర్కు ఇలాంటి దృశ్యాన్ని అనుగ్రహించారు. జయ జయ శంకర హర హర శంకర.